వచ్చేరా ఫ్రెండ్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా, ఈ సప్లై చూసిరా. ఈ సప్లై చాలా రోజులు అని వెయిట్ చేస్తున్నాం కదా. దీంట్లోకి పోయి చాలాసార్లు ట్రై చేసినప్పటికీ కూడా దీని నుండి బయటికి పోలేదు, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది ప్రైస్. ఎందుకంటే సప్లై డిమాండ్స్ జనరల్గా కొన్ని స్ట్రాంగ్గా ఉంటే వర్కౌట్ అవుతుంటాయి, కొన్ని వీక్ ఉన్నప్పుడు ఫెయిల్ అవుతుంటాయి. కానీ ఇక్కడ ఒక డిమాండ్ ఉంది. ఇది ప్రైస్ ఎక్కడి నుండి అయితే బౌన్స్ అయిందో అదే డిమాండ్. ఆల్రెడీ టెస్ట్ చేసినప్పటికీ కూడా ఇది డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. 56,963, 56,908 ఇది ఒక రేంజ్. సో మార్కెట్ ఇది సప్లై ఒకటి డిమాండ్ ఒకటి ఉంది కాబట్టి ఈ డిమాండ్ అండ్ సప్లైలోనే మార్కెట్ ఎక్కువ సస్టైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ డిమాండ్ బ్రేక్ అవ్వడం అంటే ఈ డిమాండ్ ఇట్లా బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అవ్వాలి. అంటే ఈడొక బుల్లిష్ క్యాండిల్ పడ్డదా ఇలాంటిది, ఈడొక బేరిష్ క్యాండిల్ పడ్డదా ఇలాంటిది, స్ట్రాంగ్ క్యాండిల్ అంటాం, పెద్ద క్యాండిల్ అనమాట. ఇలాంటి క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే మళ్ళీ కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళీ ఈ నెక్స్ట్ డిమాండ్ ఏదైతే ఉందో 56,689 అక్కడ వరకు స్పేస్ ఉంది కాబట్టి అది ఫిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ సప్లై అండ్ డిమాండ్ల మీద ఇలానే ప్లాన్ చేసుకోవాలి జనరల్గా. అండ్ నిఫ్టీలో కూడా ఇది సప్లై అని కాదు, జస్ట్ ఏంటంటే దీని నుండి పైకి పోకుండా ఉంటే చాలు ప్రైస్. ఎందుకు అంటే ఇది ఇప్పుడు ఈ డిమాండే ఇంపార్టెంట్, ఇలా సప్లై కాదు. బ్యాంక్ నిఫ్టీలో సప్లై కూడా ఉంది కదా, దీంట్లో లేదు. సో ప్రైస్ సప్లై టచ్ అయినా టచ్ కాకపోయినా కిందికి వచ్చినా కూడా ఇక్కడ ఓకే నేను ప్లాన్ చేసేది ఏమి ఉండదు జనరల్గా. ఎందుకంటే సప్లై స్ట్రాంగ్ అని కాదు, జస్ట్ అక్కడ ప్రైస్ హోల్డ్ చేయడానికి అంతే. కాకపోతే ఈ డిమాండ్ ఇది మంచి డిమాండ్ 25,136, 25,121 చిన్న రేంజ్ ఉంది కాబట్టి ప్రైస్ వీటికి వచ్చినాక ఇక్కడ నుండి నేను ఒక పొజిషన్ అయితే ప్లాన్ చేస్తా. ఈ స్పేస్ ఏదైతే ఉందో అంతవరకు, అంటే ఈ హై వరకు. ఇది ఏం పనికొచ్చేది కాదు, అది జస్ట్ ప్రైస్ ఇట్లా రిజెక్ట్ అయ్యి రావడానికి. ఎలాగో కిందికి రావాలా, ఆల్రెడీ సప్లై ఏరియా నుండే వచ్చింది ఇది, ఫైన్. సో ఇప్పుడు డిమాండ్ ఒక్కటే ఫోకస్ చేస్తా, ఇంకా వేరేది ఆప్షన్ లేదు ఇక్కడ. ఓకేనా, ఈ డిమాండ్ బ్రేక్ అవ్వాలంటే చెప్పినా కదా స్ట్రాంగ్ క్యాండిల్ తోటే బ్రేక్ అవ్వాలా, అక్కడ రిజెక్షన్ రాదు. రిజెక్షన్ వచ్చిందంటే ఇక ఎలాగో నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట బుల్లీ సైడ్. సెన్సెక్స్లో కూడా ఒక డిమాండ్ ఉంది, ఇది కొంచెం పెద్ద డిమాండ్ అయినప్పటికీ కూడా రేంజ్ పెద్ద ఉంది. 82,439, 82,351. ఓకే, ఇక్కడ సప్లై గిప్లై ఏం లేదు, బట్ ప్రైస్ ఏదైతే క్లోజింగ్ ఉందో క్యాండిల్ దాని కింద సస్టైన్ అయింది అంటే ఈ క్లోజింగ్ అనేది ఒక చిన్న సప్లై అనుకోవాలా. సో వీడికి వచ్చి డిమాండ్ ఎప్పుడైతే టెస్ట్ అవుతుందో ఈ డిమాండ్ నుండి నేను బుల్లిష్గా ఉంటా. సప్లై లెవెల్ అయితే మీద ఉంది, 82,956 ఉంది, బట్ ఓకే స్పేస్ ఉంది కాబట్టి నేను ఈ హై ఇక్కడ నుండి ఫాల్ అయిందిగా ప్రైస్, ఈ హై వరకు కొంచెం ఈ రేంజ్లో నేను కొంచెం బుల్లిష్గా ఉంటా, అంతకుమించి వేరే ప్లాన్ చేయను. ఓకే, ఇది డిమాండ్ ప్రస్తుతం, ఎందుకంటే ప్రైస్ దీని కిందికి పోలేదు, ఇక్కడ నుండి బౌన్స్ అయిపోయింది కాబట్టి. క్లియర్. క్రూడ్లో ఇంతకుముందుకు ఒక సప్లై ఉండే, ఇప్పుడు ఒక చిన్న సప్లై ట్రై చేసిన, ఈ సప్లై ట్రిగ్గర్ కాలే, బట్ ఈ సప్లై కిందికి వచ్చినాక ఈ రేంజ్ కొంచెం ఓకే పర్ఫెక్ట్గానే ఉంది. ఇలా వాల్యూమ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రైస్ పోయి ఈడ నాకు రిజెక్షన్ వచ్చింది అనుకుందాం, 5,736, 5,750 ఈడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి కొంచెం బుల్లిష్గా ఉంటా. ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ నుండి కంప్లీట్గా బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లాంటి రేంజ్ క్రియేట్ చేస్తుందిగా, ప్రైస్ అప్ సైడ్ అయినా పోతుంది, కిందికి డౌన్ సైడ్ అయినా వచ్చి ఈ రేంజ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకే ఈ సప్లై అయితే ప్రస్తుతం చూసినా ఇది ట్రిగ్గర్ అవుతుందా కాదా, ఆడికి వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. అండ్ న్యాచురల్ గ్యాస్లో ఇది చాలా పవర్ఫుల్ డిమాండ్ కింద, అంటే ఇది ఒక సప్లై పెట్టినాం, అది ఉంటుందా పోతుందా అని చెక్ చేసినాం, పోయింది, అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా మనము డిమాండ్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. ఎప్పుడైనా సప్లైలు టెస్టింగ్ కోసం కూడా డ్రా చేస్తాము, డిమాండ్ కూడా టెస్టింగ్ కోసం డ్రా చేస్తుంటాం అనమాట. డిమాండ్ ఫెయిల్ అయింది అంటే ఖచ్చితంగా సప్లైని వెతకాలి కొత్తది, అది సప్లై ఫెయిల్ అయింది అంటే ఫస్ట్ డిమాండ్ని వెతకాలి మనం కొత్తది. సో ఇప్పుడు సప్లై ఫెయిల్ అయింది, నిన్ననో మొన్ననో పెట్టింది అది. సో ఇది డిమాండ్, ఇక్కడ నుండే 2 సార్లు ప్రైస్ అనేది బౌన్స్ అయింది కాబట్టి 292.5, 291 ఇది ఇంపార్టెంట్ రేంజ్. ఓకే ఫైన్, ఇదే కాదు ఇది కూడా డిమాండే, 298.8, 297.3. సో ఫస్ట్ దీని మీద 298.8 మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూస్తా, ఆ తర్వాత కిందిది, ఫస్ట్ పైది తర్వాత కిందిది చూస్తా అనమాట. సో ఇది కొంచెం కరెక్షన్ అయితేనే చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, నేను కరెంట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాని కిందనే డిమాండ్ ఉంటుంది. అంటే ప్రైస్ ఫాల్ అవుతుంటేనే నాది బయింగ్ ప్లాన్ ఉంటుంది, ప్రైస్ పైకి పోతుంటేనే నాది సెల్లింగ్ ప్లాన్ ఉంటుంది. అంటే కరెంట్ ప్రైస్కి మీదనే ఎప్పుడు నా సెల్లింగ్ ప్లాన్ ఉంటుంది, కరెంట్ ప్రైస్కి ఎప్పుడు కిందనే డిమాండ్ ఉంటుంది. అంటే ప్రైస్ నా డిమాండ్ దగ్గరికి రావాలా, ప్రైస్ నా సప్లై దగ్గరికి రావాలి అని ప్లాన్. వచ్చినప్పుడు ఎట్లుంటుంది క్యాండిల్ అప్పుడు జనరల్గా ఇట్లా బేరిష్ మూమెంటం ఉంటుంది. ఈ బేరిష్ మూమెంటం చూసి
మార్కెట్లో అంతా రీటైలర్ సెల్ చేస్తుంటారు చాలామంది, మీకు కూడా తెలుస్తుంది. సో మనం కింద డిమాండ్ కోసం వెయిట్ చేస్తుంటాం. బట్ పొరపాటున కూడా ట్రెండ్ అని చెప్పి ఇది మీది పోతుంది కదా అని చెప్పి ఈ మధ్యలో ఈడ బై చేసేలా క్యాండిల్ క్రాస్ అవుతుంటే ఎగిరింది ఈడ బై చేసేలా ఈడికెళ్ళి మీదికి పోతుందని, ఈడికెళ్ళి పోతుందని, లేకపోతే ఈడికెళ్ళి పోతుందని, ఇట్లా నేను మధ్యలో ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు, నా బై చేసింది లేదు. మీకు బ్రేక్అవుట్ కూడా ఒకవేళ చెయ్యాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి బ్రేక్అవుట్ రిలేటెడ్ ఇలా చేస్తే బెటరు. మీరు జనరల్గా చేసే బ్రేక్అవుట్ మార్కెట్లో చేస్తుంటారుగా, అలా చేయొద్దని చెప్పిన తప్ప నేను కూడా ఎప్పుడు దాన్ని మీరు టెస్టింగే చేసినా తప్ప ట్రేడింగ్ చేయను. ఓకే, బ్రేక్అవుట్ల మీద మధ్యలో అసలు చేయను. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు చెప్పిన రైల్వే స్టేషన్ గురించి. ఇది రైల్వే ట్రాక్ అనుకుందాం, ఇది ఒక రైల్వే స్టేషన్. ఓకే, మీరు ఒక స్టేషన్లో నిలబడాలి ట్రైన్ కోసం. ట్రైనే మీ దగ్గర రావాలా, ట్రైన్ వచ్చినాకనే ఎక్కాలా, ఆ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. ట్రైన్ ఎక్కినాక వెళ్ళిపోతుంది ట్రైన్. లేదు మేము స్టేషన్లో ఎక్కమంటే రన్నింగ్ ట్రైన్ పోతుంది అనుకోండి, మధ్యలో ఏదో ట్రాక్ మీదకి వెళ్ళి ఎగిరేసి పట్టుకొని ఎక్కుతారా? అది ఎంత రిస్క్ అవుతుందో తెలుసుగా. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కూడా. మార్కెట్ ఎప్పుడన్నా మీది కిందికి ఎటన్నా పోతుంది, ఎట్టు పోయినా కూడా కరెంటు ప్రైస్ ఏదైతుంది ఇది లైన్ పెట్టుకోండి ఇట్లా. దీని కిందనే బయింగ్ గురించి ఆలోచించాలా, దీని మీదనే సెల్లింగ్ గురించి ఆలోచించాలా. కానీ అందరూ ఏం చేస్తారు, దీని మీది క్రాస్ అయితే బై చేస్తుంటారు, దీని కిందికి వచ్చిందంటే దీని కింద సెల్ చేస్తుంటారు. నో, సెల్లింగ్ బయింగ్ ఆపోజిట్లో చేస్తారు రిటైలర్స్ ఎప్పుడు. ఒకవేళ చేయకుండా వాళ్ళని చేపిస్తారు ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఎందుకంటే సింపుల్, నేనే చెప్తా ఇప్పుడు ఎట్లా చేస్తారండి. చూడండి, ఈడ ఉందా, ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది అనుకో, ఏమవుతుంది, హెడ్ అండ్ షోల్డర్. ఈడ కింద ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది. ఈడ ఏం చేస్తారు, అంతా సెల్ చేస్తారు ఈడ. కానీ సెల్ చేస్తే ఈ ప్రాసెస్లోనే మనకి ఇంత పెద్ద టార్గెట్ పెట్టుకుంటారు. ఇది ఇంత పెద్ద టార్గెట్ ఏదో పెట్టుకుంటారు. కానీ ఈ టార్గెట్ రీచ్ అవ్వక ముందుకే మనకి ఏదైనా డిమాండ్ అనేది క్రియేట్ చేస్తారు ఆపరేటర్లు. ఇది ఒకటే కాదు, జనరల్గా అయితే ట్రాప్లు అనేది చాలా రకాలు ఉంటాయి. మీకు జీసీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, అది ఇలా చెప్తే అర్థం కాదు. ఒక చిన్న వీడియోలో చిన్న టాపిక్గా ఫైన్. చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు కదా వీడియో చూస్తున్న వాళ్ళు. సో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు. మళ్ళీ సెర్చ్ చేసి జాయిన్ అవ్వకండి, ఎందుకంటే ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో క్లిక్ చేసి జాయిన్ అయితే డైరెక్ట్ జాయిన్ అవుతారు. ఎలాంటి పెయిడ్ కోర్సులు పెయిడ్ సర్వీసెస్ లేవు కాబట్టి టెన్షన్ ఏం లేదు. జస్ట్ నేను ఇచ్చే అప్డేట్స్ చెక్ చేసుకోండి సరిపోతుంది. కొన్ని షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి రెగ్యులర్గా అప్డేట్ చేస్తా. కొంచెం ఈ సాఫ్ట్వేర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి ఆగిపోయినాయి అంతే. ఓకేనా, అవి చూస్తే మీకు ఇప్పుడు కొత్త అన్నీ తీసుకొస్తా. ఆ టెక్నికల్గా ఎంతవరకు మనం డెప్త్కి వెళ్ళొచ్చు, నేను ఎంత రీసెర్చ్ చేసిన అనేది మీకే అర్థమైపోతుంది. ఓకే, అంటే మీరే ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది, నేను చెప్పుడు ఏం కాదు. ఓకే, నేనంటే ఏం చేసినా ఏం లేదని మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, మళ్ళీ మీకు ఆ టాపిక్స్ ఆ షార్ట్ వీడియోలో దొరికేటి ఎక్కడ ఎప్పుడు చూడని ఉంటాయి, ఎక్కడ ఎవరు అప్లోడ్ చేయని ఉంటాయి. ఎందుకు అంటే అది సొంతంగా నేనే రాసి పెట్టుకునే అన్నీ, చాలా కాలం కిందటి ఇప్పటికి కావవి, నేను చాలా రోజులు పెట్టక ముందటి అన్నీ. ఓకే, అవన్నీ రాసుకుని ఒకటి ఇప్పుడు షార్ట్ వీడియోలలో మీకు అప్లోడ్ చేస్తా. అవి చూస్తే మీకు ఇది చెయ్యి అది చెయ్యని కాదు, దాని మీద బ్యాక్ టెస్ట్ చేసి మీరు రిజల్ట్ చెక్ చేసుకోండి ఫస్ట్ అంటున్నా. మీకు కూడా టెక్నికల్గా క్యాండిల్స్ మీద, ప్యాటర్న్స్ మీద, మూమెంటం మీద, స్వింగ్స్ మీద క్లారిటీ రావాలి కదా. మెయిన్ క్యాండిల్ నుండే ఉంటుంది కథ అంతా. సో క్యాండిల్ మీదనే ఎక్కువ రీసెర్చ్ చేయాలన్నమాట ఎప్పుడైనా. సో మార్కెట్లో చెప్పే కథలు వేరు, కొన్నిటికే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్ని ప్యాటర్న్స్ తెలుసు లెక్క ప్రకారం చెప్పండి, ఎన్ని ప్యాటర్న్స్ తెలుసు మీకు? ఏది షూటింగ్ స్టార్ అనో, ఇంకోటి ఏదో అనో, అదనో ఇదనో, మా అంటే 10-20 అవునా? కానీ ఇక్కడ 10-20 క్యాండిల్స్ ఇక్కడ చెప్పండి. ఇక్కడ హ్యామర్ ఏడుది, హ్యామర్ అండి, ఇది హ్యామర్ అంటారా, ఇది షూటింగ్ స్టారా, ఏదో ఒకటి. సరే ఇది ఒకటి హ్యామర్ షూటింగ్ స్టార్. సరే ఇది ఇంకోటి ఏదో ఇన్సైడ్ అనుకుందాం. ఇది ఏది ఇన్సైడ్ క్యాండిల్, ఎన్నో ఒక జల్లు ఉందనుకుందాం. ఇన్సైడ్ క్యాండిల్, ఇది ఇన్సైడ్ క్యాండిల్, మళ్ళీ ఇంకోటి ఇంకా అన్నీ ఏదో ఒకటి. బట్ ఇవి మనం చూసుకున్నాక మరి మిగతా క్యాండిల్ ఏందో చెప్పండి. ప్రతి క్యాండిల్, ఏ క్యాండిల్ మిస్ అవ్వకుండా చెప్పండి. అట్లా పేర్లు పెట్టలేదు అన్నిటికీ, కొన్ని ఇట్లా పనిచేస్తే అని పేర్లు పెట్టారు. కాబట్టి అవిటిని పట్టుకొని అటు ఇటు పీక్లాడే కంటే ఫస్ట్ ప్రతి క్యాండిల్ని అర్థం చేసుకోవడం చూసుకోండి. ప్రతి క్యాండిల్ అర్థమైందంటే, ఒక క్యాండిల్ అర్థం అవ్వడం అంటే ఈ క్యాండిల్ 1 డే క్యాండిల్ అనుకో, ఒకరోజు మార్కెట్ ఏం జరగబోతుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. 1 మంత్ అనుకో, 1 మంత్ క్యాండిల్లో ఏం జరగబోతుంది అని అర్థమవుతుంది. 1 అవర్ అనుకో, ఈ 1 అవర్లో నేను ఏం చేయాలి, ఇదేం చేయబోతుంది క్యాండిల్ అనేది అర్థమవుతుంది. సో క్యాండిలే ప్రతిదీ టెక్నికల్గా చెప్తే క్లియర్. ఎందుకంటే ట్రేడర్ కావాల్సింది టెక్నికల్గానే చూస్తాడు, ఫండమెంటల్గా అంటే అది ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఉంటుంది. టెక్నికల్గా అది ట్రేడర్కి అవసరం లేదు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ఫండమెంటల్గా అనాలిసిస్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్నమాట. దాని రిలేటెడ్ కూడా మనకు జీసీలో ఉంటాయి. ఫండమెంటల్ అని కాదు, A to Z, అటు స్కాల్పింగ్ నుండి ఇటు స్వింగ్ ట్రేడర్ వరకు ఎవరు ఏం అవ్వాలనేది కూడా అందులోనే
ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే చెప్పినాక ఇది ఏం చిన్న కోర్స్ ఏం కాదు, ఇది ఒక లైబ్రరీ అని. ఓకే, మీరు ఎలాంటి బుక్స్ చదివితే దాంట్లో మాస్టర్ అవుతారని. క్లియర్ కదా? ఫైన్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. దాని మీద ప్యాషన్లా తీసుకునే వాళ్ళు ఏదో టైంపాస్ కోసం జాయిన్ అవుతా అంటే చాలామంది అట్లా జాయిన్ అయ్యి కూడా మళ్ళీ బ్యాన్ అయిపోయారు. కొంచెం జాగ్రత్త అది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది. ఆ ప్రాసెస్లో డీటెయిల్స్ ఫేక్ డీటెయిల్స్ ఇవ్వకుండా కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. లేదు ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి ప్రయత్నించి అప్పుడు వస్తలేదా, ఓకే నేను ఫేక్ డీటెయిల్స్తో అయితే రావట్లేదు, సరే ఇప్పుడు నేను కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే అప్పుడు మీకు తర్వాత కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా అప్రూవల్ కాదు. ఓకేనా? ఫస్ట్ రిజిస్ట్రేషన్లోనే మీరు పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఇస్తేనే మీరు అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మార్కెట్ గురించి తెలుస్తుంది, లేకుంటే లేదు. ఏదో ఒక రోజు 2 రోజులు 3 రోజులు కోర్స్ అని చెప్పి మీకు 4 స్ట్రాటజీస్ చెప్పి పంపించే రకమైతే కాదు. ఒకవేళ నచ్చకపోతే మీరు వెంటనే జీసీ నుండి బయటకు వచ్చి మీ డిమాట్ అకౌంట్ ఏదో ఉందో అది ఓపెన్ చేస్తారుగా, అది క్లోజ్ చేసుకొని సరిపోతుంది. నచ్చకపోతే దాంట్లో ఇబ్బంది ఏముంది, ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పినా కదా. ఓకే, ₹1 కూడా. క్లియర్? ఇప్పుడు 5 years అయితే మనకు యాన్యువల్ ఫీజ్ ఫ్రీగానే ఉంది, అండ్ జాయినింగ్ ఫీజ్ ఏదో ఉంది అది ఫ్రీగానే ఉంది, అండ్ మీరు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాల్సింది కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుని జాయిన్ అవుతారో దాంట్లో కూడా ఫ్రీ ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేయాలా, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా. అందులో స్టార్టింగ్లో కొంచెం ట్రేడింగ్ చేసారనుకో, ఎందుకు అంటే మీరు ఒక్క ట్రేడ్ చేసినా కూడా మీరు యాక్టివ్ ట్రేడర్ కిందకి వస్తారనమాట. ఒక్క ట్రేడ్ కూడా చేయలేదు అనుకో, మీరు యాక్టివ్ ట్రేడర్ కింద కాదు, జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసారని వస్తుంది అనమాట. ఎప్పుడైతే యాక్టివ్ ట్రేడర్ అవుతారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నా దాకా వస్తాయి అనమాట. క్లియర్? ఇది ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, చూసుకోండి. యూట్యూబ్ మిస్టర్ ట్రేడర్ ఛానల్లో. ఫైన్. ఎందుకంటే ప్రతి వీడియోలో వీటి గురించి చెప్పలేను, ఎందుకంటే ఈ టాపికే ఎక్కువైపోతుంది అసలైన టాపిక్తో చూసుకుంటే. అందుకే ఏదో ఒక వీడియోలో అప్పుడప్పుడు చెప్తా, అంతకుమించి ఏం లేదు. క్లియర్ కదా? ఫైన్. అయితే ఇవాళ ఒక క్వశ్చన్ వేస్తాను మీకు మార్కెట్లో ఇన్సైడ్ క్యాండిల్ ఉంటుంది, ఇది అవుట్ సైడ్ క్యాండిల్ ఉంటుంది. ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను బుల్లి సైడ్ ట్రేడ్ చేయాలంటే ప్యాటర్న్ 1 ఉంది, ప్యాటర్న్ 2 ఉంది. దేన్ని ఎక్కువ నమ్మాలో చెప్పండి. అంటే దేన్ని నమ్ముకొని ముంగటికి వెళ్ళాలి. 2 వచ్చినాయి అంటే 2 ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చినాయి అనుకుందాం. 2 ఇట్లా ట్రేడ్ చేయాలనుకుంటున్నా, ఎన్లో అవకాశం వస్తే అందులో. ఈ నిఫ్టీలో వచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. ఇప్పుడు నేను బుల్లి సైడ్ ఉండాలంటే ఏ ప్యాటర్న్ ఎంచుకోవాలనేది జనరల్గా చెప్పండి. క్లియర్? ఫైన్. నిన్న ప్యాటర్న్ 1 ప్యాటర్న్ 2 గురించి చెప్పినా కదా. డీప్ కరెక్షన్, తక్కువ కరెక్షన్ అని. ఏదైతే డీప్ కరెక్షన్ అవుతుందో దాంట్లోనే ఎక్కువ బుల్లిష్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్షన్ అంటే ఫాల్ ఎంత అవుతుందో మూమెంటం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ కూడా ఓకే, కానీ అది టెంపరీ మూమెంటం అనమాట. ఓకే, రెండిట్లలో వస్తుంది బుల్లిష్ మూమెంటం, రాదంటలేను. బట్ డీప్ కరెక్షన్ అయితే ఎక్కువ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒక దగ్గర 100 పాయింట్ రావచ్చు, ఒక దగ్గర 200 పాయింట్లు రావచ్చు. క్లియర్? ఈ సిల్వర్ మైక్రో ఒక సప్లై ఉంది. ఇది 1,12,110, 1,12,350 ఈ రేంజ్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అయితే ఇక్కడ నుండి కొంచెం బేరిష్గా అయితే ఉంటాను నేను. ఫైన్. సో ఇది ఒకటే లాస్ట్. అండ్ బిట్ కాయిన్ గురించి ఇంకేం లేదు. బిట్ కాయిన్ ఆల్రెడీ డిమాండ్ గురించి చెప్పినా కదా, ఆ డిమాండే ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు అక్కడ నుండి కొంచెం ప్రైస్ బౌన్స్ అవ్వాలి బిట్ కాయిన్లో, సో దానికోసం వెయిటింగ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.